హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 40. ముఖేష్ చిన్ను మ్యారేజీకి వస్తున్నట్లు వసుకి చెప్తాడు, ఎవరికీ చెప్పొద్దని. సుమంత్ ముఖేష్తో, రేయ్, మనకి సెకండ్ డ్రోన్ ఇవ్వట్లా, ఒక డ్రోన్తో మనం చేయటం అంత ఈజీ కాదేమో అంటాడు. అనగానే ముఖేష్, ఎవరినైనా అడుగుదామా అంటాడు. వెంటనే వంశీ, నేహా వాళ్ళని అడుగుదాం అంటాడు. అనగానే ముఖేష్ నవ్వుతూ, నాకు నీపై డౌటేరా, ఆ పిల్ల వెనక ఎప్పుడు చూస్తూనే ఉంటావు అనగానే వంశీ సిగ్గుపడుతుంటే వెంటనే సుమంత్, యా, మనం అడగొచ్చు ఆమెని. వంశీ, నువ్వు అడుగుతావా అంటాడు. అనగానే వంశీ, సరే ఉండు అని ఆమె దగ్గరకు వెళ్ళి అడిగొస్తాడు. ఏమైందిరా అంటాడు ముఖేష్. ఆమె లేకుండా ఇవ్వదంట అనగానే ముఖేష్, అయితే ఆమెని కూడా తీసుకెళ్దాం అనగానే సుమంత్ అండ్ వంశీ షాక్ అవుతారు. వెంటనే సుమంత్, అరే వద్దులేరా బాబు అంటాడు. వెంటనే వంశీ ముఖేష్, మాకు ఓకే అంటారు. అనగానే సుమంత్, సరే, మీ ఇద్దరికీ ఓకే అయితే ఏం చేస్తాను, ఓకే అంటాడు. వంశీ వెళ్ళి ఆమెకి చెప్పి ఒప్పిస్తాడు. వసు నలుగురికి ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటది. పెళ్లి ముందు రోజు నైట్ ముఖేష్, సుమంత్, నేహ అండ్ వంశీ మండపానికి వెళ్ళి అన్నీ అరేంజ్ చేసుకొని మండపంలోనే పడుకుంటారు. ఇంట్లో అందరూ ముఖేష్ రావట్లేదు అని అనుకుంటారు. ముఖేష్ రక్షకి కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. నెక్స్ట్ డే పెళ్లి టైంలో లైవ్ వస్తూ ఉంటది. ముఖేష్ అది చూస్తూ ఉంటాడు. వసు మెసేజ్ చేస్తుంది ముఖేష్కి, వి రీచ్ అని. వెంటనే ముఖేష్, రేయ్, కార్ వచ్చింది, అక్క వస్తుంది, రెడీ అవ్వండి అంటాడు. అనగానే సుమంత్ అండ్ వంశీ హా అని రెడీగా ఉంటారు. కార్ వచ్చి రాగానే కారులో నుంచి చిన్ను, వసు, జగతి మ్యామ్ దిగుతారు. అది చూసి ముఖేష్ ఫేస్లో నవ్వొస్తుంది. కానీ చిన్ను ఫేస్లో కొంచెం డల్గా ఉంటది. కార్ దిగి లోపలికి వస్తూ ఉంటారు. వెంటనే ముఖేష్, రెడీ, వస్తున్నారు అంటాడు. అనగానే సుమంత్, ఎస్, పంపిస్తున్నా అని డ్రోన్ని పంపిస్తాడు. వెంటనే వంశీ, రీచ్ అయింది, స్లోగా రిలీజ్ చేయి ముఖేష్ అనగానే ముఖేష్, హా చేస్తున్నా అని బంతిపూలు తుంచినవి డ్రోన్ హెల్ప్తో స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటారు. చిన్ను పైకి చూస్తూ నవ్వుతూ, ముఖేష్ వచ్చాడా అంటది సర్ప్రైజ్గా. వెనక నుంచి దేవ్ వచ్చినట్లున్నాడు అంటాడు. అనుకుంటూ ఉండగా ఇంకో డ్రోన్ వచ్చి ఒక రోజ్ ఫ్లవర్ ఇస్తుంది. చిన్ను నవ్వుతూ తీసుకుంటది. వెంటనే ఆ డ్రోన్ వెళ్ళిపోతుంది. వెంటనే వంశీ, రే ముఖేష్, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళురా అంటాడు. హా, ఓకే అని ముఖేష్ వెళ్తాడు. చిన్ను మండపం ఎంట్రన్స్లో ఉంటది. చిన్ను, వసు, జగతి మ్యామ్ అందరూ ముఖేష్ని చూసి నవ్వుతారు. ముఖేష్ చిన్ను దగ్గరికి వెళ్ళగానే చిన్ను సంతోషంగా, రానన్నావు కదరా అంటది. అనగానే ముఖేష్, మా అక్క పెళ్ళికి నేను రాకుండా ఎలా అనగానే చిన్ను కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. అది చూసి వసు, ఏ చిన్ను, ఏడవకు అంటది. అనగానే చిన్ను, ఏడుపు కాదు, సంతోషంలో వస్తున్నాయి అంటది. వెంటనే ముఖేష్ సైడ్ నుంచి చిన్నుని హక్ చేసుకుంటూ, ఎలా ఉంది నా సర్ప్రైజ్ అంటాడు. అనగాని, చాలా బాగుంది, థ్యాంక్స్ అంటది. అప్పుడే ఏమైంది చూడు, ఈ రోజంతా చూడు మీ తమ్ముడి అరేంజ్మెంట్స్ అంటది. అనగాని జగతి మ్యామ్, ఎప్పుడు వచ్చారు అంటది. అనగానే వసు, నైటే వచ్చి అన్నీ అరేంజ్ చేసుకోవాలి, ఇంటికి రావటం కుదరదు అన్నాడు. అనగానే ముఖేష్, అవి అన్నీ తర్వాత, లేట్ అయ్యిద్ది రండి అని లోపలికి తీసుకెళ్తారు. పెళ్లి జరుగుతూ ఉంటది. ఒక డ్రోన్ వెళ్ళి ఎంట్రన్స్లో వచ్చిన అందరికీ ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్తూ ఉంటది. ఇంకోటి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్ తీసుకెళ్లి ఇస్తూ ఉంటది. రక్ష, గౌతమ్ అండ్ సంజు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. అది చూసి ముఖేష్, నాకు ఇవ్వరా అని సుమంత్ చేతిలోది తీసుకొని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. రక్ష దగ్గర ఉన్న డ్రోన్ రెడ్ రోజ్ తీసుకొని రక్షకి ఇస్తుంది. అది చూసి మనసులో, ముఖేష్ వచ్చాడు అనుకుంటూ ఫ్లవర్ తీసుకొని చుట్టూ చూస్తూ ఉంటది, ఎక్కడున్నాడు అని. బట్ ఎక్కడ కనపడదు. లోపలికి వెళ్ళగానే ముఖేష్ ఎక్కడా అని చూస్తూ ఉంటది. ఒక డ్రోన్ వచ్చి బాదం మిల్క్ ఇస్తుంది. అది తీసుకొని ఖచ్చితంగా వచ్చాడు, ఎక్కడున్నాడు అని చుట్టూ చూస్తుంది. వెంటనే సంజు జ్యూస్ తీసుకుంటది. పక్కనే ఒక ఆమె, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ముఖేషే స్వయంగా చేస్తున్నాడంట అనగానే రక్ష ఫేస్లో నవ్వొస్తుంది. ఎస్, ముఖేషే
అనుకుంటది. ఆమె సంజుతో చాలా బాగా చేశాడు. దీనికోసమే ఐఐటి కూడా వెళ్ళాడంట కదా! ముఖేష్ కూడా రిషిలాగా తెలివైనవాడు అంటూ ఉండగా సంజు ఆమెతో హా! దేవ్ కూడా చాలా తెలివైనవాడు. మొన్న గౌతమ్‌కి కంపెనీలో ప్రాబ్లమ్ అయితే దేవే సాల్వ్ చేశాడు అనగానే రక్ష మనసులో ఎప్పుడు అనుకుంటూ ఏదో కథ చెప్తుంది అనుకొని ఇప్పుడే వస్తా మా అని ముఖేష్‌ని వెతుక్కుంటూ వెళ్తది. ముఖేష్ వచ్చిన వాళ్ళే అందరికీ జ్యూసెస్ ఇస్తున్న డ్రోన్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. సుమంత్ ఏమో ఎంట్రన్స్‌లో వాళ్ళకి ఫ్లవర్స్ ఇస్తున్న డ్రోన్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. వంశీ సుమంత్ చేస్తున్నది చూస్తూ ఉంటాడు. నేహ ఏమో ముఖేష్ చేస్తుంది చూస్తూ ఉంటది. రక్ష ముఖేష్ వెనక్కి వెళ్ళి ఇక్కడున్నాడా అనుకుంటూ దగ్గరికి వెళ్తది. అదేంటి ముఖేష్ తన టీంలో ముగ్గురే అన్నాడు. ఇంకో అమ్మాయి ఉందేంటి అనుకుంటూ దగ్గరికి వెళ్తూ ఉంటది. వంశీ రక్షని చూస్తూ రేయ్ ఎవరో వచ్చారా అంటారు. ఎవరు అంటూ ఉండగా నేహ ముఖేష్ సీ ప్రాపర్లీ యు మే హిట్ ద చైర్ అంటది. అనగానే ముఖేష్ ఓ సారీ సారీ అని వంశీని రాణి నన్ను డిస్టర్బ్ చేయకు అంటాడు. అనగానే రక్ష సీరియస్ గా చూస్తూ ఉంటది. వెంటనే వంశీ ఆమె నీ వైపు సీరియస్ గా చూస్తుంది అంటాడు. అనగానే ముఖేష్ రక్ష వచ్చినట్లుంది అనుకొని వస్తేలే రాని అంటాడు. రక్ష సీరియస్ గా వెళ్ళిపోతూ ఉంటది మాట్లాడకుండా. వంశీ అది చూసి సర్లే వెళ్ళిపోతుందిలే తను అంటాడు. అనగానే ముఖేష్ ఎక్కడికి వెళ్ళేది అని ఒక చేతితో రక్షాని పట్టుకొని లాగి ఇంకో చేతితో ఆపరేట్ చేస్తూ ఉంటాడు. పక్కనే వంశీ నేహ అండ్ సుమంత్ అది చూసి నవ్వుకుంటూ ఉంటారు. వదులు మీ ఫ్రెండ్స్ ఉంటే అంటది రక్ష. ముఖేష్ వెంటనే వదిలి చేస్తూ ఉంటాడు. నేను చేయనా అంటది రక్ష. ఇప్పుడు కాదు ఏదైనా తేడా జరిగితే మమ్మల్నే అంటారు మళ్ళీ అంటాడు ముఖేష్. వెంటనే నేహ ముఖేష్ ఫస్ట్ టాక్ టు హర్ ఐ విల్ మేనేజ్ యూ మైట్ మెస్ ఇట్ అప్ నౌ అంటది. అనగానే ముఖేష్ ఓకే డూ ఇట్ అని ఇస్తాడు నేహాకి. ఇచ్చి ముఖేష్ నేహాతో హే బీ కేర్ఫుల్ ద జ్యూస్ ఈ స్పిల్లింగ్ అంటాడు. అనగానే నేహ సారీ నాట్ ఏబుల్ టు డూ ఇట్ యూ ఓన్లీ డూ ఇట్ అని ముఖేష్కి ఇస్తుంది. రక్ష మనసులో ఏదో పెద్ద వచ్చిన దానిలా ఓవర్ చేస్తుంది. హే పుయ్యి అని అనుకుంటూ రక్ష నేను చెయ్యనా అంటది ముఖేష్తో. కొంచెం సేపు కదిలించక రక్ష అంటాడు. వెంటనే రక్ష దానికైతే ఇస్తావా నాకైతే ఇవ్వవా అని అనుకుంటూ నేను వెళ్తున్నా బాయ్ అని వెళ్తది. వెంటనే వంశీ ఏయ్ వెళ్తుంది నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటాను అంటాడు. అనగానే ముఖేష్ పర్లేదు తనేమీ ఫీల్ కాదులే అంటూ చేస్తూ ఉంటారు. వెంటనే వంశీ ఫీల్ అయినట్లు అనిపిస్తుందిరా అంటాడు. అనగానే ముఖేష్ ఎందుకు ఫీల్ అయిందో నాకు తెలుసులే తర్వాత చూసుకుంటానులే అనగానే ఆ మాటలు విని రక్ష నవ్వుకుంటూ వెళ్ళి పెళ్లిలో అందరినీ మాట్లాడిస్తూ ఉంటది. అందరూ ముఖేష్ గురించి మాట్లాడుతుంటే నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటది. కానీ మధ్య మధ్యలో ఆ నేహాపై ఒక కన్ను వేస్తూ ఉంటది. చిన్ను అండ్ మధు ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అవటం వల్ల చాలా మంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ వస్తారు. అండ్ రిషి కూడా మినిస్టర్ అవటం వల్ల చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా వస్తారు. డ్రోన్స్ తో అరేంజ్మెంట్స్ అన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు అందరూ అరేంజ్మెంట్స్ అన్ని కొత్తగా ఉన్నాయి అనుకుంటుంటే రిషి అండ్ వసు పొంగిపోతూ ఉంటారు. సుమంత్ వచ్చిన వాళ్ళకి ఫ్లవర్స్ ఇస్తూ ఉన్న డ్రోన్ ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. కార్ వచ్చి ఆగిద్ది. కార్లో నుంచి సుమంత్ వాళ్ళ అమ్మ నాన్న దిగుతారు. అది చూసి అమ్మ వాళ్ళేంటిరా అంటాడు. అనగానే ముఖేష్ నీకు సర్ప్రైజ్ అనగానే సుమంత్ నవ్వుతూ ఫ్లవర్ ని వాళ్ళ అమ్మకి ఇస్తాడు డ్రోన్ హెల్ప్ తో. సుమంత్ వాళ్ళ అమ్మ నవ్వుతూ తీసుకుంటది. రే వంశీ ఇది ఆపరేట్ చేయరా నేను వెళ్ళొస్తా అంటాడు. సరే అని తీసుకొని మా అమ్మ వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది చూసి చాలా రోజులయ్యింది అనుకుంటూ ఉండగా నెక్స్ట్ కార్ నుంచి వంశీ వాళ్ళ అమ్మ దిగిద్ది. వంశీ షాక్ అవుతూ ఏంటి అమ్మలా ఉంది అని చూస్తే రే ముఖేష్ మా అమ్మరా అంటాడు. అనగానే ముఖేష్ హా అంటాడు. వంశీ నవ్వుతూ నేను వెళ్ళొస్తాన్రా అంటాడు. ఏయ్ అమ్మకి డ్రోన్ హెల్ప్తో ఫ్లవర్ ఇచ్చి వెళ్ళు అంటాడు. అనగానే వంశీ హా మర్చిపోయాను అని ఫ్లవర్ని వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళ అమ్మ
తీసుకుంటంటే పక్క నుంచి సుమంత్, ఆంటీ మీ అబ్బాయే ఇస్తున్నాడు మీకు అనగానే వంశీ వాళ్ళ అమ్మ తీసుకుంటూ వాడెక్కడా అని చూస్తూ ఉంటది. ఇంతలో వంశీ ఒరేయ్ నేను వెళ్తాను అని నేహాకి ఇచ్చి వంశీ వెళ్తాడు. వంశీ అండ్ సుమంత్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. రక్ష అది చూసి వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు అంటే మరి బావ అనుకుంటూ ముఖేష్ దగ్గరికి వెళ్తది. ముఖేష్ అండ్ నేహ ఇద్దరు ఆపరేట్ చేస్తూ ఉంటారు. రక్ష ముఖేష్ దగ్గరికి వెళ్తది. నేహ డౌట్స్ అడుగుతూ ఉంటది. దిస్ వన్ రైట్ అంటూ అది చూస్తూ ఉంటది రక్ష. ముఖేష్ రక్షని చూస్తూ ఏంటి మళ్ళీ వచ్చావు అంటాడు. అనగానే రక్ష ఇక్కడికి రాకూడదు అని ఏమీ రాసి లేదు కదా అంటది. ఓ అలానా అంటూ నేహ ఆర్ యూ గెటింగ్ ఎనీ బర్నింగ్ స్మెల్ అంటాడు. అనగానే నేహ నో ఐఎమ్ నాట్ అంటది. అనగానే రక్ష సీరియస్గా ముఖేష్ వెనుక చూస్తూ పొట్టపై గిల్లిద్ది. వెంటనే ముఖేష్ అబ్బా అంటాడు. రక్ష అక్కడే నుంచొని నవ్వుకుంటూ ముఖేష్ చేస్తుంది చూస్తూ ఉంటది. నేను చేయనా ఒకసారి అంటది రక్ష. ఇదిగో అని రక్షకి చూపిస్తూ బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసుకున్నట్లు చేసుకొని చూపిస్తూ ఉంటాడు. రక్ష నవ్వుతూ వింటూ ముఖేష్ వైపు చూస్తూ ఉంటది. వెంటనే ముఖేష్ ఏంటి అంటాడు. ఏమీ లేదు అని సిగ్గుపడుతుంటే ముఖేష్ నవ్వుతూ రక్షని హగ్ చేసుకొని డ్రోన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.